హాయ్ ఫ్రెండ్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి అల్టిమేట్ కేర్ ఇది అక్రాస్ ఇండియా 21,700 ప్లస్ హాస్పిటల్ని కలిగి ఉంది. దీని సిఎస్ఆర్ అంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసినట్లయితే 92.61%గా ఉంది. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి నో లిమిట్. అప్పర్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు 91 డేస్ నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఈ పాలసీలోని కవర్ అవుతారు. నెక్స్ట్, ప్లాన్ స్ట్రక్చర్ వచ్చి ఇండివిజువల్గా ఒక పర్సనే తీసుకోవచ్చు. అదేవిధంగా మల్టీ ఇండివిజువల్స్ అయితే మ్యాక్సిమం 6% వరకు తీసుకోవచ్చు. అదే ఫ్యామిలీ ఫోటోలో అయితే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లల్ని ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, టెన్యూర్ మనం పాలసీని 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ 4, 5 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. లేదంటే ఎట్ ఏ టైము 5 ఇయర్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం అనేది సిటీని బట్టి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. రిమైనింగ్ వాటితో పోలిస్తే మెట్రోపాలిటన్ సిటీలో కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ పడుతుంది. నెక్స్ట్, సమ్ ఇన్ష్యూర్డ్ దీంట్లో మన పాలసీని మినిమం 5 లక్షల నుంచి 7 లక్షలు, 10, 15, 20, 25, 50 మ్యాక్సిమం ₹1,00,00,000 వరకు కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, అల్టిమేట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కోర్ ఫీచర్స్ చెక్ చేసినట్లయితే ఇన్పేషెంట్ కేర్ ఆర్ డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 24 గంటల లోపు కంప్లీట్ అయ్యే లేటెస్ట్ టెక్నాలజీతో చేయించుకునే సర్జరీస్ ఏమన్నా కానీ మనం ఇందులో కవర్ చేసుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు అంతా కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ ఎంత ఉందో అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రూమ్ రెంట్ దీంట్లో మనం అన్ని కేటగిరీకి సంబంధించిన రూమ్స్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఐసీయూ ఛార్జెస్కి ఎటువంటి లిమిట్ లేదు. నెక్స్ట్, ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ మనం జాయిన్ అవ్వడానికి ముందు 60 రోజులు, డిశ్చార్జ్ అయిన తర్వాత 90 రోజుల వరకు అయ్యే ఖర్చు అంతా కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అవి బ్లడ్ టెస్టులు కానీ, మెడిసిన్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆయుష్ ట్రీట్మెంట్కి అయ్యే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా ఇవన్నీ కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, డొమెస్టిలరీ హాస్పిటలైజేషన్ అంటే మనం ఇంటి దగ్గరే ఉండి డాక్టర్ సజెషన్ మేరకు మనం తీసుకునే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు మనం దీంట్లో కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్గాన్ కవర్ మనం ఎవరైనా వ్యక్తి దగ్గర నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చు అంతా కూడా ఈ పాలసీ యొక్క సమ్ ఇష్యూడ్లోనే కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్, అంబులెన్స్ కవర్ రోడ్ అంబులెన్స్ కానీ, ఎయిర్ అంబులెన్స్ కానీ అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్యుములేటివ్ బోనస్ మీరు పాలసీ ఎంత తీసుకున్నారో దానికి 50% ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది. ఆ విధంగా మీ పాలసీ డబుల్ అయ్యేంత వరకు యాడ్ అవుతుంది. నెక్స్ట్, అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఒకే పర్సన్ ఒకే డిసీజ్ కోసం ఎన్నిసార్లు అయినా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లాయల్టీ బూస్ట్ సపోజ్ మనం ₹10 లక్షల పాలసీ తీసుకుని దాన్ని 7 సంవత్సరాల వరకు ఏ విధమైన క్లెయిమ్ తీసుకున్నట్లయితే ఆ కంపెనీ మరొక 10 లక్షలను యాడ్ చేసి ఇస్తుంది. ఈ 10 లక్షలకి ఏ విధమైన వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. నెక్స్ట్, మెడి వ్యూచర్స్ మీరు పాలసీ తీసుకుని తర్వాత రెన్యువల్ చేసుకునే టైంలో మీకు 2 వ్యూచర్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసుకుని వాళ్ళ ఆథరైజ్డ్ స్టోర్స్లో మీరు మెడిసిన్స్ని ఫ్రీగా పొందవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేబ్యాక్ ఆప్షన్ దీంట్లో మీరు 5 ఇయర్స్ ప్రీమియం పే చేసి ఏ విధమైన క్లెయిమ్ చేసుకోపోయినట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ పే చేసిన ప్రీమియంని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, న్యూ బోర్న్ బేబీ వెయిటింగ్ పీరియడ్ దీంట్లో పాలసీ తీసుకున్న తర్వాత మనకి మెటర్నిటీకి 1 or 2 ఇయర్స్ టైం అనేది ఉంటుంది. అది దాటిన తర్వాత పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళని 90 డేస్ లోపు ఈ పాలసీలో చేర్చవలసి ఉంటుంది. దాని ద్వారా డెలివరీ ఛార్జెస్, వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవడం జరుగుతుంది. అదే పాలసీ తీసుకున్న తర్వాత మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ కాకముందే పిల్లలు పుట్టినట్లయితే అదే వెయిటింగ్ పీరియడ్ పిల్లలకు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్, అల్టిమేట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లోని వెయిటింగ్ పీరియడ్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఇది 30 డేస్ ఉంటుంది. మనం పాలసీ తీసుకున్న తర్వాత 30 డేస్ తర్వాత నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సెకండ్ది స్పెషల్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ ఇది 2 ఇయర్స్ ఉంటుంది. అంటే క్యాట్రాక్ట్, హెర్నియా, జాయింట్ రీప్లేస్మెంట్ ఇటువంటి వాటికి 2 ఇయర్స్ తర్వాత నుంచి మనం పాలసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, థర్డ్ది పీఈడి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ దీనికి 3 ఇయర్స్ టైం అనేది ఉంటుంది. దీంట్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి వాటిని మనం 3 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క యాడ్ అండ్ కవర్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది పీఈడి కవర్ దీంట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 3-4 ఇయర్స్ టైం అనేది పడుతుంది. కానీ ఈ యాడ్ ఆన్ కవర్ తీసుకోవడం ద్వారా మనం వెయిటింగ్ పీరియడ్ని 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ది ఇన్ఫినిటీ బోనస్ దీన్ని యాడ్ ఆన్ కవర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి మనం 10 లక్షల సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీ తీసుకున్నట్లయితే దానికి ఎవ్రీ ఇయర్ 10 lakhs చొప్పున యాడ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకునే టైంలో ఈ యాడ్ ఆన్ కవర్ కూడా మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి తీసుకుంటే ఇది కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ మనం కంటిన్యూ చేయనట్లయితే ఈ ఇన్ఫినిటీ బోనస్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఇన్స్టెంట్ కవర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి 3 ఇయర్స్ టైం అనేది ఉంటుంది. అది లేకుండా మనం డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్మా, ఒబెసిటీ లాంటి వాటిని
31 డేస్ తర్వాత నుంచి ఈ యాడ్ ఆన్ కవర్ తీసుకోవడం ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓపీడీ కవర్. దీంట్లో 4 జనరల్ డాక్టర్ కన్సల్టేషను మరియు 4 స్పెషల్ కన్సల్టేషను మొత్తం కలిపి 8 డాక్టర్ కన్సల్టేషన్స్ని ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ క్లైమ్ షీల్డ్. ఇది ఆప్షనల్ యాడ్ ఆన్. దీంట్లో లిస్టు 1, 2, 3, 4 అని చెప్పేసి 4 లిస్టులు అనేవి ఉంటాయి. దీంట్లో మొత్తం 146 కన్జ్యూమబుల్ ఐటమ్స్ కవర్ అవడం జరుగుతుంది. ఇవి నార్మల్ పాలసీలో అయితే బిల్లో కవర్ అవ్వవు, కానీ ఈ యాడ్ ఆన్ కవర్ తీసుకోవడం ద్వారా వీటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క డిస్కౌంట్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది వెల్నెస్ డిస్కౌంట్. డైలీ మీరు చేసే వాకింగ్, జిమ్, యోగా, డైట్ కంట్రోల్ వీటన్నిటి ద్వారా మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత రెన్యువల్ టైంలో మీరు కట్టే ప్రీమియంపై అప్ టు 30% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. నెక్స్ట్ సెకండ్ది వెల్కమ్ డిస్కౌంట్. దీంట్లో మీరు పాలసీ తీసుకోవడం ద్వారా మీకు వెల్కమ్ డిస్కౌంట్ కింద ఫస్ట్ ఇయర్ 30%, సెకండ్ ఇయర్ 20%, థర్డ్ ఇయర్ 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ థర్డ్ది ఎర్లీ రెన్యువల్ డిస్కౌంట్. మీరు పాలసీని 30 డేస్ బిఫోర్ రెన్యువల్ చేసుకున్నట్లయితే మీకు 5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అదే 30 డేస్ లోపల అంటే 10 రోజులు 15 రోజులు బిఫోర్ మీరు రెన్యువల్ చేసుకున్నట్లయితే మీకు 2.5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే ఫ్రీడమ్ ఫ్రమ్ రెన్యువల్ వర్రీస్. దీంట్లో మనం ఎనీ టైము 5 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ లోపు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పాలసీని తీసుకోవచ్చు. దీనివల్ల రెన్యువల్ చేసుకోవాల్సిన ప్రాబ్లం అనేది లేకుండా మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మనకి లభిస్తుంది. ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మనకి దీని ద్వారా లభిస్తుంది. నెక్స్ట్ టెన్యూర్ మల్టీప్లేయర్. దీంట్లో మనం 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ పాలసీ తీసుకున్నట్లయితే అంటే ఎగ్జాంపుల్కి ఇయర్లీ 5 లక్షలు సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటే 3 ఇయర్స్కి కలిపి 15 lakhs కవర్ అవుతుంది. ఇన్ కేస్ మనం 1 month తర్వాత ఏదైనా ప్రాబ్లము వచ్చినట్లయితే ఈ 3 ఇయర్స్ యొక్క 15 lakhsని ఎట్ ఏ టైం మనం యూజ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది గ్రేస్ పీరియడ్ కవరేజ్. ఎవ్రీ ఇయర్ పాలసీ రెన్యువల్కి ప్రీమియంని టైం టు టైము పే చేయవలసి ఉంటుంది. ఆ డేట్ దాటినట్లయితే గ్రేస్ పీరియడ్లోకి వెళ్తుంది. నార్మల్గా గ్రేస్ పీరియడ్లో పాలసీ క్లెయిమ్ అనేది ఉండదు, కానీ ఇందులో గ్రేస్ పీరియడ్లో కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియం చెక్ చేసినట్లయితే 10 లక్షల సమ్ ఇన్సూర్డ్కి గాను సింగిల్గా ఒకరే తీసుకున్నట్లయితే 11,896 రూపాయలు. అదే ఇద్దరు పెద్దవాళ్ళు 30 సంవత్సరాలు ఉన్న వారికి 16,473 రూపాయలు. ఇద్దరు పెద్దవాళ్ళు 30 సంవత్సరాలు ఉండి ఒక చైల్డ్ 5 సంవత్సరాలు ఉన్నట్లయితే 20,966 రూపాయలు పడుతుంది. ఇది ఫ్రెండ్స్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లోని అల్టిమేట్ కేర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.